మరి ఏ విధంగా అయితే నేనొస్తే మరి పెన్షన్ 3000 చేస్తాను, 2000ని 3000 చేస్తానని అంటే, నువ్వు 3000 చేసేసరికి 2 నెలలు ఎలక్షన్ 2 నెలలు ఉందనంగా నువ్వు 3000 చేశావు. దాన్ని వెన్నుపోటు అంటారు. మరి ఏ రకంగా అయితే మరి ఉద్యోగస్తులకి ఏ రకమైన అన్యాయం చేశావా? లేకపోతే రైతులకి నేను మొత్తం 15, 16,000 నేనే ఇస్తానన్నానని చెప్పి కేంద్రం ఇచ్చే వాటితో కలుపుకొని ఇచ్చావు. దాన్ని వెన్నుపోటు అంటారు. మరి ఆ జాబులు మరి నేను 4 లక్షల జాబులు ఇస్తున్నానని నేను రాగానే 4 లక్షల జాబులు ఇస్తానంటే నిజమే కానీ యువత ఉత్సాహంతోటి పరిగెత్తి 2 చేతులతో బటన్ నొక్కి మరీ పాపం వేశారు నీకు. నువ్వు తీరా ఇచ్చిన ఉద్యోగాలు ఏందంటే వాలంటీర్ ఉద్యోగాలు. తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు, అది వాలంటీర్ ఉద్యోగం కాదు. మీరు గౌరవ వేతనంగా 5,000 ఇస్తున్నాను. కాకపోతే మీరు చేయాల్సిన బాధ్యత ఒక ఇదిగా ఉంది. పార్టీగానో లేకపోతే మన పార్టీ ఎవరైతే మన పార్టీ కృషి చేశారో వాళ్ళకే ఇచ్చాను. మన పార్టీ కోసం మీరు శ్రమించాలి అన్నావు. అది వెన్నుపోటు.